శంబాల మూవీ రివ్యూ. ఆది సాయి కుమార్ గారికి హిట్ సినిమా పడగా చాలా రోజులైంది. ఆయన లాస్ట్ సినిమా ఏదో కూడా నాకు గుర్తుకు లేదు. అసలు చూశానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు అలా ఉంటున్నాయి. కానీ ఈ శంబాల ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో ఆది సాయి కుమార్ గారికి కంబ్యాక్ ఇస్తుందేమో అని అనిపించింది. అలానే ఓ సైడ్ ట్రైలర్ చూసి సినిమాకి వెళ్తే బుక్ అయిపోతామని కూడా అనిపించింది. ఇలా డౌట్స్తోనే సినిమాకి వెళ్ళా. చూశాక నాకైతే నచ్చింది సినిమా. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా రీసెంట్ టైమ్స్లో ఒక డిఫరెంట్ మూవీ అనిపించింది నాకు. ప్లాట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం 1980లో సెటప్ అయి ఉంటుంది. శంబాల్ అనే ఊర్లో ఆకాశం నుండి ఒక ఉల్క పడడం, ఆ ఉల్క వల్ల ఆ ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటి, వరుస హత్యలకు కారణం ఏంటి, వీటిని మన హీరో ఎలా సాల్వ్ చేశాడని దాని చుట్టూ ఉంటుంది మూవీ. ఇక సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. అలాగే సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. మ్యాక్సిమం సినిమా గ్రిప్పింగ్గానే అనిపించింది. అక్కడక్కడ నాకు విరూపాక్ష వైబ్స్ కూడా వచ్చాయి. శాస్త్రాలని సైన్స్ని బాగా మిక్స్ చేశారు. ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. డైరెక్టర్ ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని బాగా హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని బోరు కొట్టకుండా చేశాడు. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ కూడా తెప్పించారు. మీసాల లక్ష్మణ్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఆయన ఉన్నప్పుడు వచ్చిన సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది, విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉంది. తక్కువ బడ్జెట్ మూవీ అయినా కొంచెం బడ్జెట్ పెంచి విఎఫ్ఎక్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ట్రాక్ చేశారు. ఫైనల్గా నాకు శంబాల మూవీ అయితే నచ్చింది. మీరు చూసి మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.